మనిషి చనిపోతాడు అని కుక్కకు ముందే ఎలా తెలుస్తుంది? ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది. శక్తి అంటే మామూలు శక్తి కాదు. అతీంద్రియ శక్తులుంటాయి. మనుషులు ఒక్కొక్కరు మరొకరితో ఏ విధంగా అయితే భిన్నంగా ఉంటారో, అదే విధంగా జంతువులు కూడా భిన్నంగా వేరువేరు శక్తులను కలిగి ఉంటాయి. చాలామంది ఊర్లో కుక్కలేడిస్తే అశుభమని భావిస్తారు. ఊర్లో కుక్కలు ఏడిస్తే యమధర్మరాజు ఊర్లోకి వచ్చి ఉంటాడు అని గ్రామస్తులు భావిస్తారు. కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగలను పట్టుకుంటాయో, అదేవిధంగా మానవులకు కనిపించని దివ్యశక్తులు, దుష్టశక్తులు కనిపిస్తాయనేది విశ్వాసం. ఆ విధంగా వింత శబ్దం చేస్తాయి. ఏడ్చినట్లుగా శబ్దం చేస్తాయి. అయితే కొంతమంది మూఢనమ్మకాలను కొట్టిపారేసినా, కొంతమంది మాత్రం నిజమని నమ్ముతారు. ఎలాగంటే, హంస పాలలో నుంచి నీటిని వేరు చేస్తుంది అంటారు. మరి నిజమేనా? పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు. ఎంతవరకు నిజం? అయితే దీన్ని వైద్యులు కూడా నిర్ధారించడం లేదు. కుక్కలకు ఏదో తెలియని శక్తులు ఉంటాయని గ్రీకు దేశస్థులు కనుగొన్నారట. కుక్కలు చేసే క్రియను బట్టి జరిగే శుభాన్ని, అశుభాన్ని వారు అంచనా వేసేవారట. కుక్కల చర్యను మారికార్ అనే శాస్త్రవేత్త అప్పట్లో కనిపెట్టి అసలు విషయాన్ని బయటపెట్టాడట. కుక్క పదే పదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించింది అని సంకేతమట. అలాగే ఆ సమయంలో రెండు చెవుల మధ్య భాగం గుండా చూస్తే ఆ కుక్క దేన్ని చూసి ఏడుస్తుందో మనకు కూడా కనిపిస్తుందట. కుక్కల్లో ప్రయాణించే రసాయన మార్పులను శాస్త్రవేత్తలు గమనించారట. చావుకు దగ్గర ఉన్న మనిషి కుక్కకు దగ్గరగా ఉంటే గాలి ద్వారా అవి పసిగట్టి గట్టిగా ఏడుస్తాయని తెలిపారు.